చూద్దాం. జన్వాడ ఫామ్ హౌస్ పై హైడ్రా నజర్ పెట్టింది. మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉపయోగిస్తున్న జన్వాడ ఫామ్ హౌస్ ని కూల్చివేయనున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు అధికారులు అక్కడికి చేరుకున్నారు. జన్వాడ ఫామ్ హౌస్ వద్ద అధికారులు సర్వే చేశారు. జన్వాడ ఫామ్ హౌస్ పై హైడ్రా నజర్ పెట్టింది. మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉపయోగిస్తున్న జన్వాడ ఫామ్ హౌస్ ని కూల్చివేయనున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్, థ్యాంక్ యూ గాయత్రి. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలంలో ఉన్న జాన్వాడ ఫామ్ హౌస్ కి ప్రస్తుతం ఇరిగేషన్ అధికారులు అయితే అక్కడికైతే చేరుకున్నారు. ప్రస్తుతం ఏదైతే ఈ జాన్వాడ ఫామ్ హౌస్ సంబంధించి ఏదైతే ఇరిగేషన్ అధికారులు కూడా పూర్తిగా కొలతలు అయితే తీసుకుంటున్నారు. ముఖ్యంగా గతంలో మనం చూసాం, ఈ జాన్వాడ ఫామ్ హౌస్ సంబంధించి ఏదైతే ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో ఉన్నట్లు అధికారులు హైడ్రా అధికారులు గుర్తించి దాన్ని కూల్చివేయడానికి వచ్చిన సమయంలోని ప్రదీప్ రెడ్డి అనే వ్యక్తి హైకోర్టును అయితే ఆశ్రయించారు. ముఖ్యంగా ఈ జాన్వాడ ఫామ్ హౌస్ వచ్చేసి కేటీఆర్ కి సంబంధించిన ఫామ్ హౌస్ గా అయితే ప్రస్తుతం మనకైతే తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే దీనిపై కేటీఆర్ కూడా ఇప్పటికే క్లారిటీ అయితే ఇచ్చారు. తన ఫ్రెండ్ కి సంబంధించిన ఈ ఫామ్ హౌస్ తను కేవలం లీజుకు తీసుకున్నా మాత్రమే అంటూ కూడా ఆయన అయితే ఒక క్లారిటీ అయితే ఇవ్వడం ఉంది. ముఖ్యంగా హైకోర్టుకి అయితే ప్రదీప్ రెడ్డి అనే వ్యక్తి ఆశ్రయించిన తర్వాత ప్రస్తుతం హైకోర్టు ఈ జాన్వాడ ఫామ్ హౌస్ కి సంబంధించి కూల్చివేతకు అయితే స్టే అయితే ఇచ్చింది. అలాగే స్టే ఇచ్చిన తర్వాత కూడా 99 జీవో ప్రకారం ఏదైతే జియో ప్రకారం ముందుకెళ్లాలంటూ కూడా హైడ్రాకి అయితే సూచించింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం హైడ్రా అధికారులు కూడా కొంతమంది ఇరిగేషన్ సంబంధించిన డిపార్ట్మెంట్ కి సంబంధించిన అధికారులు కూడా అక్కడికైతే పంపించడం జరిగింది. అలాగే దానికి సంబంధించిన అంటే ఈ జాన్వాడ ఫామ్ హౌస్ కి సంబంధించి ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లోకి వచ్చిందా లేదా అనే కోణంలో ప్రస్తుతం ఇరిగేషన్ అధికారులు కూడా అక్కడైతే పూర్తిగా కొలతలు అయితే తీసుకుంటున్నారు. ఒకవేళ ఇది ఏదైతే 111 జీవో సంబంధించి కాకుండా 99 జీవోకి సంబంధించి లేదంటే ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లోకి వస్తే కనుక కంపల్సరీ మరికొసేపట్లో ఈ జాన్వాడ ఫామ్ హౌస్ అయితే హైడ్రా అధికారులు అయితే కూల్చేస్తారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ జాన్వాడ ఫామ్ హౌస్ నుంచి కూడా గత వారం రోజుల నుంచి కూడా ఒక హాట్ టాపిక్ అయితే మారింది. ఎందుకంటే కేటీఆర్ కి సంబంధించిన ఫామ్ హౌస్ అంటూ కూడా కొందరు నేతలు అభియోగం మోపిన తర్వాత కేటీఆర్ దీనికైతే పూర్తి క్లారిటీ అయితే ఇచ్చారు. తన ఫ్రెండ్ సంబంధించిన ఈ ఫామ్ హౌస్ తన లీజుకి మాత్రమే తీసుకున్నానంటూ ఆయన అయితే చెప్పారు. ఒకవేళ ఇది చెరువు కబ్జా చేసి ఈ ఫామ్ హౌస్ కట్టుంటే కనుక ఆ కూల్చివేతకి తాను కూడా సహకరిస్తానంటూ కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే హైకోర్టు కూడా హైడ్రాకి అయితే కొన్ని సూచనలు అయితే చేసింది. 99 జీవో ప్రకారం ఆ పత్రాలని వెరిఫై చేసిన తర్వాత అలాగే అక్కడ కొలతలు తీసుకున్న తర్వాత ఈ బఫర్ జోన్ కావచ్చు లేదంటే ఎఫ్టీఎల్ జోన్ లో కనుక ఆ జాన్వాడ ఫామ్ హౌస్ వస్తే కనుక అది కూల్చివేయచ్చు అంటూ కూడా హైకోర్టు అయితే చెప్పింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కొద్దిసేపటి క్రితమే ఇరిగేషన్ అధికారులు కూడా అక్కడికైతే చేరుకున్నారు. అలాగే జాన్వాడ ఫామ్ హౌస్ సంబంధించి పూర్తిగా కొలతలు అయితే తీసుకుంటున్నారు. ఇప్పుడు ఈ కొలతలు తీసుకున్న తదనంతరం ఒకవేళ ఇది 99 జీవో ప్రకారం లేదంటే ఆ ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో కనుక వచ్చుంటే కనుక కొద్దిసేపటి తర్వాత ఈ జాన్వాడ ఫామ్ హౌస్ కూడా పూర్తిగా కూల్చివేయడం జరుగుతుంది. గాయత్రి, థ్యాంక్ యూ కుమార్. జన్వాడ ఫామ్ హౌస్ పై హైడ్రా నజర్ పెట్టింది. మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉపయోగిస్తున్న జన్వాడ ఫామ్ హౌస్ ని కూల్చివేయనున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు అధికారులు అక్కడికి చేరుకున్నారు. జన్వాడ ఫామ్ హౌస్ వద్ద అధికారులు సర్వే చేశారు.